చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బదులు రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోందన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన వాళ్లు తిరిగి వస్తారో లేదో తెలియని భయం నెలకొందన్నారు. ఇంగిత జ్ఞానం కూడా లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ దాళ్లకు తెగబడుతున్నారని మండిపడ్డారు లక్ష్మీ పార్వతి. ఇప్పుడు రూల్ ఆఫ్ లా కాదు, మనకి రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తూ ఉంది. కానీ ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వస్తాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందంటే అది ఎవరి తప్పో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వ అసమర్థత కాదా? ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు నీకు ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, కొంచెమైన బుద్ధి అనేది, ఎందుకంటే మనిషిగా పుట్టావు కదా, మనిషిగా పుట్టిన వాడు కొంచెమైన బుద్ధితో ఆలోచిస్తాడు. కానీ ఆ బుద్ధి జ్ఞానం పూర్తిగా నీ కొడుకు వల్ల నశించిపోయినాయేమో అని మేము అనుకుంటున్నాం. నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు, పేరుకు ఉత్సవమూర్తిలాగా కాదు, మూల విరాట్ లాగా ఉన్నావు. ఉత్సవమూర్తిలాగా నీ కొడుకు మొత్తం కూడా రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు. అందుకనే ఇంత దరిద్రం పట్టింది. ఎక్కడ చూసినా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది హతమైపోతున్నారు, ఎంతమంది లాకప్ డెత్లు అవుతున్నారు. ఈ జీవితం అంతా అంతే చంద్రబాబు. నువ్వు ఏనాడైనా ప్రజలకు ఒక్క మంచి పని చేసావో చెప్పు. మళ్లీ ఈ దరిద్ర పరిపాలన, నీ దరిద్ర పరిపాలన ఎందుకు వస్తా ఉంది ఈ రాష్ట్రానికంటే అడ్డదారిలో వస్తున్నావు ప్రతిసారి అంతే. కనీసం పార్టీ అన్నాకు ఒక సిద్ధాంతమైన ఉండాలి అని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ కోడ్ పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని ఈ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం వాడు ఎట్లాగే ఏ క్లాసు పాస్ అవలా, అన్నిట్లో కూడా 0 మార్కులే. మాకు తెలిసి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకరిని తీసుకొచ్చి వాడిని రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. లేకపోతే ఏంటి లాకప్ డెత్లు ఏంటి? సాయికృష్ణ కేసు నలుగుతా ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కారుని టిప్పర్తో కొట్టించారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు స్థానికులు. టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళదేనట్టు, అది కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.